ప్రతిరోజు భక్తుడు గుడికి వెళ్ళి, స్వామి, నాకు డబ్బు, కార్లు, తినడానికి తిండి, మంచిగా ఉండేందుకు ఆరోగ్యం ప్రసాదించు స్వామి అని ప్రతిరోజు ప్రార్థించేవాడు. కొన్ని రోజులు అలా గడిచాక దేవుడు ఈ భక్తుని కోరికలు సమంజసమా కాదా అని ఆ భక్తుని పూర్వజన్మ చరిత్రను తిరగేయగా, ఆ జన్మలో అతని పుణ్యాల చరిత్ర అంతా బాగానే ఉండేసరికి సరే, అతని కోరినవన్నీ ఇస్తాడు దేవుడు. అప్పటి నుంచి ఆ భక్తునికి అన్నీ వచ్చేస్తాయి. ఒక కారులో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఆ కారు మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎందుకు పనికిరాకుండా పోతుంది. తినడానికి తిండి బాగా ఉంది కదా అని విపరీతంగా తినడంతో అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతాడు. డాక్టర్లు నువ్వు కొన్ని ఆహారాలు తినటం మానేయాలి అని చెప్పటంతో తినడానికి కూడా ఆంక్షలు మొదలయ్యాయి. కోరినవన్నీ రావడంతో రోజూ గుడికి వెళ్ళేవాడు. గుడికి కూడా సరిగ్గా వెళ్ళడం మానేస్తాడు. మళ్ళీ ఇబ్బందులు రావడంతో ఒకరోజు మళ్ళీ గుడికి వెళ్ళి దేవుణ్ణి అన్నీ ఇచ్చినట్లే ఇచ్చి ఎందుకు తీసుకున్నావు స్వామి అని అడుగుదామని వెళ్తాడు. ఆ భక్తుడు అనుకున్నట్లే దేవుణ్ణి ప్రశ్నించగా తన అజ్ఞానాన్ని తెలియచేద్దామని దేవుడు ప్రత్యక్షమయ్యి, నాయనా, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను. కానీ ఈ జన్మలో నిలబెట్టుకోవలసిన బాధ్యత మాత్రం నీదే. నీకు మార్గం చూపించే బాధ్యత ఒక్కటే నా పని. కార్లు కావాలి అన్నావు, ఇచ్చాను. కారు నడిపేటప్పుడు అతివేగం వద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోమని నా బాధ్యతగా నీకు తెలియజేశాను. నువ్వు వినలేదు. కారు పోయింది. తినటానికి తిండి అడిగావు, ఇచ్చాను. ఉంది కదా అని మితిమీరి తిన్నావు, అనారోగ్యం తెచ్చుకున్నావు. డబ్బులు కావాలి అన్నావు, అవి కూడా ఇచ్చాను. కానీ ఇచ్చిన నన్నే మర్చిపోయావు. అందుకే కష్టాలు పాలయ్యావు. నువ్వు ఒక్కసారైనా నాకు భయం చెప్పాలి కదా స్వామి అని భక్తుడు అడగ్గా, నాయనా, నిన్ను కనిపెంచిన తల్లిదండ్రులు మరియు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మంచి చెడులు నేర్చి ఇది మంచి ఇది చెడు అని చెప్తే విన్నావా? పైగా వాళ్ళకేం తెలియదు అని అంటావే తప్ప. నేను కూడా నీ వెనకాల పడి ఇది మంచి ఇది చెడు అని చెప్పానే అనుకో, నాకు ఈ మర్యాద కూడా ఇవ్వవు నాయనా. అందుకే పిల్లల్ని కనడం వాళ్ళ హక్కులు, వాళ్ళ రాతల్ని రాయడం ఆ తల్లిదండ్రులకి కూడా ఉండదు. అలాగే నేను కూడా నా భక్తుల పాపపుణ్యాలను లెక్కపెట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవి ఇవ్వడం వరకే నా బాధ్యత. అవి నిలబెట్టుకుంటావో పోగొట్టుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. తరువాత జన్మకి పాపం మూట కట్టుకుంటావో పుణ్యం పోగేసుకుంటావో అది నీ ఇష్టం నాయనా అని దేవుడు చెప్పాల్సిందంతా చెప్పి అక్కడి నుంచి మాయమవుతాడు. భగవంతుడు పళ్ళెంలోకి అన్నం వచ్చే దారి చూపుతాడు. ఆ అన్నం తిని ఆకలి తీర్చుకునే బాధ్యత మనది. నోటికి అందించాలి అని ఆశిస్తే చిక్కుల్లో పడతాం. ఏదీ ఊరికే రాదు. వచ్చినా నీ కర్తవ్యం నువ్వు చెయ్యకపోతే వచ్చింది నిలవదు. నేపథ్యం: ఈ కథలో ఒక భక్తుడు స్వామిని నమ్మి తన కోరికలన్నీ తీర్చుకోవాలి అనుకొని ప్రార్థిస్తాడు. స్వామి అతని పూర్వజన్మ పుణ్యాలను పరిశీలించి అతని కోరికలను తీర్చాడు. అయితే ఆ ధనాన్ని, సుఖాలను జాగ్రత్తగా నిర్వహించడంలో భక్తుడు విఫలమవుతాడు. ఆచారాలు, కర్తవ్యాలను విస్మరించి స్వామి చూపించిన మార్గాన్ని అనుసరించకుండా అనారోగ్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఈ కథ మనకు మన జీవితంలో భక్తి మరియు బాధ్యత ఎలా అవసరమో నేర్పుతుంది. గ్రహించవలసిన నీతి: స్వామి ఇచ్చిన వరాలు పరిరక్షణ మన కర్తవ్యమే. ధనం, సుఖం జీవితంలో ఏదైనా బాధ్యతతోనే నిలవగలదు. ఇష్టదైవం మార్గం చూపించినప్పుడు దానిని పాటించడం అవసరం. ఆచరణ లేకుండా భక్తి విఫలం అవుతుంది. ఫలితం సాధ్యం కాదు. సంతోషం అంటే ధనం కాదు, ధనాన్ని సమర్థంగా నిర్వహించడమే నిజమైన ఆనందం. జీవితంలో క్రమశిక్షణ, ఆచరణలతో సాఫల్యాన్ని సాధించవచ్చు.
మనకి లభించిన ప్రాప్తిని హద్దుల్లో ఉంచి దైవాన్ని మరవకుండా జీవించాలి.